హలో స్టూడెంట్స్, సిస్కో నెట్వర్క్ అకాడమీ వారి నెట్వర్కింగ్ ఎసెన్షియల్స్ కోర్స్ మనం చూస్తున్నాం కదా. దాంట్లో రెండో మాడ్యూల్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో సెకండ్ మాడ్యూల్లో మనం ఆన్లైన్ కనెక్షన్స్ అనే చాప్టర్ గురించి చూడబోతున్నాము. సో దీంట్లో మనం మేజర్గా డిస్కస్ చేయబోయేది నెట్వర్క్స్లో మనం వైర్లెస్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకుంటాము. ఓకే, సో జనరల్గా మన అందరం కూడా మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తుంటాం కదా, మన సెల్ ఫోన్స్. సో మీ అందరికీ తెలుసు, మన సెల్ ఫోన్స్ వర్క్ అవ్వాలంటే మనం ఎప్పుడైనా కాల్ చేయాలన్నా కానీ, మెసేజెస్ పంపించాలన్నా కానీ మన మొబైల్ ఫోన్ అనేది ఒక సెల్ టవర్ కి కనెక్ట్ అవుతుంది. సో ఆ సెల్ టవర్ నుంచి మన సిగ్నల్స్ అనేవి రిలే చేయడం ద్వారా మన కాల్ అనేది ఎవరికైతే మనం కాల్ చేసామో రిసీవర్స్ వాళ్ళకి పంపించబడుతుంది. సో మన ఫోన్ దగ్గర నుంచి వాళ్ళ ఫోన్ కి మన కాల్ కనెక్ట్ అయ్యే లోపు ఈ సిగ్నల్ అనేది చాలా సెల్ టవర్స్ నుంచి రిలే చేసుకుంటూ ఒకదాని నుంచి ఒకటి పాస్ చేసుకుంటూ మూవ్ అయి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఈ ఏదైతే మనం ఈ ట్రాన్స్మిషన్ మీడియా ఇక్కడ మనం ఉపయోగిస్తాం, ఇది ఒక వైర్లెస్ ట్రాన్స్మిషన్ మీడియా. అంటే మన మొబైల్ ఫోన్ కి అవతల వాళ్ళ మొబైల్ ఫోన్ కి మధ్యలో మనం ఎలాంటి వైర్స్ యూజ్ చేయట్లేదు. వైర్లెస్ మీడియా ద్వారానే మనం మన సిగ్నల్స్ ని పాస్ చేస్తూ మన ఫోన్ కాల్స్ కానీ మెసేజ్ కానీ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఈ సెల్ ఫోన్ నెట్వర్క్ ఏదైతే ఉందో మీరు గమనిస్తే కనుక దీన్ని మనం 2G, 3G, 4G, ఇప్పుడు జనరల్ గా 5G కూడా మనకు రాబోతుంది. సో ఇక్కడ G అంటే ఏంటంటే జనరేషన్ అన్నమాట. ఒక్కొక్క జనరేషన్ లో మనకి ఒక్కొక్క టెక్నాలజీ అనేది ఇన్నోవేటివ్ గా తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగానే మనకి హ్యాండ్ సెట్స్ కూడా చాలా అడ్వాన్స్డ్ గా వస్తూ ఉన్నాయి, మీరు గమనిస్తున్నారు ఈ రోజుల్లో. సో ఒకసారి కనుక మన ఈ గ్రాఫ్స్ పరంగా చూసుకుంటే 2017 నుంచి 2022 వరకు ఎలా మార్పు చెందుతుంది ఇక్కడ మీరు గమనించవచ్చు. ముందుగా 2G నెట్వర్క్ మనందరికీ బాగా పరిచయం ఉంది, 2G నెట్వర్క్. ఓకే, సో ఓన్లీ మనం ఫోన్ కాల్స్, SMS మాత్రం చేసుకుంటూ ఉంటాము, జనరల్ పాత తరం అనమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక 2017లో 7% మాత్రమే 2G నెట్వర్క్ ట్రాఫిక్ ఉంటే అది 2022కి వచ్చేసరికి 0.9% కి డౌన్ అయిపోతుంది. అంటే 2G సిగ్నల్స్ ని ఉపయోగించేటువంటి ఫోన్స్ కానీ యూజర్స్ కానీ తగ్గిపోతున్నారు. అలానే 3G కూడా మీరు గమనించవచ్చు. 3G కూడా 2017లో 21% ఉంటే 2022కి వచ్చేసరికి 16% కి డౌన్ అయిపోతుంది. వేరే 4G టెక్నాలజీ గత కొన్నేళ్లుగా మనం ఉపయోగిస్తున్నాం ఈ 4G టెక్నాలజీని. సో నెట్వర్క్ మనకి డేటా పరంగా చాలా స్పీడ్ గా ఉంటుంది. ఇక్కడ ఇది కనుక చూసుకుంటే తన డామినేషన్ అలానే కంటిన్యూ చేస్తుంది. 2017లో 71% ఉంటే 2022లో కూడా సేమ్ 70% మెయింటైన్ చేసేలానే మనకి 4G టెక్నాలజీ అనేది అందుబాటులో ఉంటుంది. ఇకపోతే లేటెస్ట్ గా అప్కమింగ్ మనకి 5G టెక్నాలజీ కనుక మీరు చూసుకుంటే 2017లో మనకి 5G టెక్నాలజీ అనేది మనకి అందుబాటులోకి రాలేదు. 2022కి వచ్చేసరికి ఒక్కసారిగా ఎనార్మస్ గ్రోత్ జరిగి 11% వరకు కూడా దాదాపుగా యూజర్స్ అందరూ కూడా ఈ 5G టైప్ ఆఫ్ ఫోన్స్ కానివ్వండి, 5G నెట్వర్క్స్ ఉపయోగించే అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే కనుక టెక్నాలజీ పెరిగే కొద్దీ మనకి సౌలభ్యం కూడా ఎంతకెంతకు పెరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ డేటా స్పీడ్ ఏదైతే ఉందో మనకి నెట్వర్క్ ద్వారా పొందే స్పీడ్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు అందరూ కూడా మనం 4G లెవెల్లో ఉన్నాము. త్వరలోనే మనం 5G కూడా మన కంట్రీలోకి అందుబాటులోకి రాబోతుంది. దాన్ని కూడా మనం చూస్తాం అన్నమాట. ఓకే, సో ఇంకా వైర్లెస్ నెట్వర్క్స్ మనం ఎక్కడెక్కడ ఉపయోగిస్తామంటే మనందరికీ తెలుసు, మన ఫోన్ లో మనకి మ్యాప్స్ ఉపయోగిస్తూ ఉంటాం. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ ద్వారా మనం ఎక్కడ ఉన్నామో లొకేట్ చేసుకోవచ్చు. మన మ్యాప్స్ ద్వారా మనం ట్రావెలింగ్ చేస్తూ ఉంటాము. సో ఈ విధంగా మనం లొకేట్ చేయడానికి జనరల్ గా ఈ GPS అనేది ఈ శాటిలైట్స్ ద్వారా వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ శాటిలైట్స్ మన ఫోన్ కి మెసేజెస్, సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాయి అనమాట. సో వైర్లెస్ మీడియాలో మనం కనెక్ట్ అవుతాము. అలానే మనకి తెలుసు, మన ఇంట్లో కానివ్వండి లేకపోతే కాలేజీలో కానివ్వండి, మనం వైఫై కనెక్ట్ అవ్వాలనుకుంటే మనకి వైర్లెస్ రూటర్స్ ఉంటాయి. ఓకే, మీరు మన కాలేజ్ లో కూడా చూసారు, కారిడార్స్ లో పైన వైట్ కలర్ బాక్సెస్ లాగా ప్లేస్ చేయబడిన ఉన్నాయి. వాటిని మనం వైఫై యాక్సెస్ పాయింట్స్ అంటాం. సో ఆ యాక్సెస్ పాయింట్స్ ద్వారా మనం నెట్ ని పొందవచ్చు. ఓకే, సో ఇది కూడా మనకి వైఫై టెక్నాలజీలో మన ఫోన్స్ కి, ల్యాప్టాప్స్ కి, సిస్టమ్స్ కి ఇంటర్నెట్ అనేది అందిస్తూ ఉంటుంది అనమాట వైర్లెస్ మీడియా ద్వారా. అలానే ఇంకొకటి ఈ వైఫై కానివ్వండి, GPS కానివ్వండి, కొంత లాంగ్ రేడియస్ లో మనకి కనెక్టివిటీ ఉంటుంది. బట్ షార్ట్ కనెక్టివిటీ అంటే షార్ట్ డిస్టెన్సెస్ లో కనెక్టివిటీకి మనకి బాగా పరిచయం అయింది బ్లూటూత్ అన్నమాట. సో ఈ బ్లూటూత్ ద్వారా మనం ఒక 10 minutes అంటే విత్ ఇన్ ఏ రూమ్ మనం కమ్యూనికేషన్ చేయాలనుకుంటే వైర్లెస్ మీడియా ద్వారా మనకి బ్లూటూత్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో దీని ద్వారా మన మొబైల్స్ ని, స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేయొచ్చు, అలానే స్మార్ట్ వాచెస్ కనెక్ట్ చేయొచ్చు, అలానే ల్యాప్టాప్స్ కనెక్ట్ చేయొచ్చు, ల్యాప్టాప్ టు ల్యాప్టాప్ కనెక్ట్ చేయొచ్చు. ఈ విధంగా షార్ట్ డిస్టెన్సెస్ లో కమ్యూనికేషన్ కి బ్లూటూత్ అనేది చాలా మంచి టెక్నాలజీ. అలానే లేటెస్ట్ గా మనకి ఈ ట్యాప్ అని మీరు వినే ఉంటారు, NFC అన్నమాట, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. దీంట్లో ఏంటంటే మనం ఎలాంటి టచ్ చేయాల్సిన అవసరం లేకుండా, అంటే ఎలాంటి ఫిజికల్ కనెక్టివిటీ అవసరం లేకుండా షార్టర్ డిస్టెన్స్ లో మనకి
డేటాను ట్రాన్స్మిట్ చేయడానికి ఎన్ఎఫ్సి అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. జనరల్ గా ఇది మనకి వీసా కార్డ్స్ లో కానివ్వండి వాటిల్లో వస్తుంది ట్యాప్ అన్నమాట. జస్ట్ మనం అక్కడ కార్డ్ ప్లేస్ చేస్తే చాలు, సిగ్నల్స్ పాస్ అయిపోతాయి, మనకు కావాలనుకున్న మనీని అక్కడ నుంచి డెబిట్ చేసుకోవచ్చు. ఇది కూడా మనకి కొత్త టెక్నాలజీ అన్నమాట ఎన్ఎఫ్సి. ఓకే, సో ఈ విధంగా మనకి వైర్లెస్ నెట్వర్క్స్ అనేవి ఎంతగానో మనకి కనెక్టివిటీని అందుబాటులోకి తీసుకొచ్చినాయి వితౌట్ ఫిజికల్ కనెక్షన్స్, వైర్డ్ కనెక్షన్స్ లేకుండా. అలానే స్పీడ్ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే మనం ఒక ల్యాన్ ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే లోకల్ ఏరియా నెట్వర్క్, దాంట్లో మనం చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. వాటికి సంబంధించిన కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాంట్లో మొదటిది ఏంటంటే హోస్ట్ అంటారు అనమాట. ఓకే, సో హోస్ట్ అంటే ఏంటి? ఏవైతే మనకి నెట్వర్క్ లో ఉంటాయో వేటి ద్వారా అయితే మనం ట్రాఫిక్ ని సెండ్ చేస్తూ రిసీవ్ చేస్తూ ఉంటామో వాటిని మనం హోస్ట్ అని పిలవచ్చు. ఓకే, జనరల్ గా మన కంప్యూటర్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, అలానే మనం ఉపయోగించే ప్రింటర్స్ కానివ్వండి, వీటన్నిటిని కూడా మనం హోస్ట్ అని పిలవచ్చు ఒక నెట్వర్క్ లో కనుక వాటిని అనుసంధానం చేస్తే. అలానే పెరిఫెరల్స్ అంటే ఏంటంటే మనం వర్క్ చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని డివైసెస్ అన్నమాట. ఓకే, సో జనరల్ గా మనకి స్కానర్స్ కానివ్వండి, అలానే ప్రింటర్స్ కానివ్వండి, కెమెరాస్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటే మనం వర్క్ చేసుకోవడానికి వాటన్నింటిని కూడా మనం పెరిఫెరల్స్ అని పిలవచ్చు. అలానే మన నెట్వర్క్ లో ఉన్నటువంటి సిస్టమ్స్ ని అనుసంధానం చేయడానికి లేదా ఒక నెట్వర్క్ ని ఇంకొక నెట్వర్క్ ని అనుసంధానం చేయడానికి మనకు ఉపయోగపడే కొన్ని డివైస్ ఉంటాయి, వాటిని నెట్వర్క్ డివైస్ అంటారు. వీటిలో ముఖ్యంగా మనకి స్విచెస్, రూటర్స్, హబ్స్, ఇవన్నీ కూడా మనకి నెట్వర్క్ డివైస్ అన్నమాట. ఓకే, సో వీటి ద్వారా మనం నెట్వర్క్ ని ఫామ్ చేసుకోవచ్చు. అలానే ఈ టోటల్ గా ఈ హోస్ట్ కానివ్వండి, పెరిఫెరల్స్, ఈ నెట్వర్క్ డివైసెస్ వీటన్నిటిని కనెక్ట్ చేసుకోవడానికి either మనం కేబులింగ్ అయినా ఉపయోగించుకోవచ్చు లేదా వైర్లెస్ టెక్నాలజీ వైఫైస్ కూడా ఉపయోగించుకోవచ్చు. సో కేబులింగ్ లో కనుక చూసుకుంటే జనరల్ గా మనకి కాపర్ కేబులింగ్ మనం ఉపయోగిస్తుంటాము. అలానే లేటెస్ట్ గా మనకి ఫైబర్ ఆప్టికల్ కేబులింగ్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. వీటిని మనం వైర్డ్ మీడియా అని చెప్పొచ్చు. అలానే వైఫై కానివ్వండి. ఓకే, నెక్స్ట్ వైఫై, ఎక్స్టెండెడ్ వైఫై మనకు ఉంటుంది కదా, ఇదంతా కూడా మనం ఉపయోగిస్తుంటే వైర్లెస్ టెక్నాలజీ అని చెప్పొచ్చు. సో ఈ మీడియా అంటే వైర్డ్ మీడియా కానీ వైర్లెస్ మీడియా కానీ ఉపయోగించుకొని మనం ఈ హోస్ట్ అన్నిటి కూడా ఒక లోకల్ ఏరియా నెట్వర్క్ లో మనం ఫామ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇవి మనకి మేజర్ గా ల్యాన్ లో ఉండే కాంపోనెంట్స్. ఇకపోతే ఎప్పుడైతే మనం ఒక సిస్టమ్ ని ఆ నెట్వర్క్ లోకి అనుసంధానం చేస్తామో ఆ నెట్వర్క్ లోకి అది ఎంటర్ అయిన వెంటనే దానికి ఒక ఐపీ అడ్రస్ అనేది మనం చెప్తా ఉంటాం ఇప్పుడు కూడా. ఓకే, ఒక సిస్టమ్ మనం యూనిక్ గా ఐడెంటిఫై చేయడం కోసం, అలానే కనెక్టివిటీ పర్పస్ కోసం మనం ఐపీ అడ్రస్ గురించి మాట్లాడతాము. సో ఈ ఐపీ అడ్రస్ నార్మల్ గా సిస్టమ్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ తీసుకుంటే, ఈథర్నెట్ కేబులింగ్ పరంగా మీరు తీసుకుంటే కనుక ఒక ఎన్ఐసి కార్డ్ అనేది ఉంటుంది. ఈ ఎన్ఐసి కార్డ్ ద్వారా మనకి ఈ అడ్రసింగ్ అనేది, ఐపీ అడ్రసింగ్ అనేది మనం ఫార్మాటింగ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటారు. ఈ ఎన్ఐసి కార్డ్ ద్వారా మనం ఈ ఐపీ అడ్రస్ కేబులింగ్ ని మనం దాంట్లో ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎలా చేయొచ్చు? జనరల్ గా ఇది మనం ఈథర్నెట్ సపోర్ట్ ఉండే ల్యాప్టాప్స్ లో చూపించవచ్చు. నేను మీకు ఈ వైఫై సపోర్ట్ ఉన్న ల్యాప్టాప్ లో మీకు చూపిస్తాను ఎలా చూడొచ్చు. అంటే మనం ఈ ఐపీ అడ్రస్ సెట్టింగ్ మీరు కంట్రోల్ ప్యానెల్ లోకి వెళ్ళిపోండి. సో ఇక్కడ మీకు నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ ఉంటుంది కదా, దీంట్లో మీకు ఇక్కడ చూడండి నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్, యూ కెన్ గో దే. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే గనక వైఫై అని కనిపిస్తుంది కదా, ఇక్కడ నార్మల్ గా మీరు ఏదైనా కనెక్షన్ ఉంటే మీకు వైర్డ్ కనెక్షన్ లోకల్ ఏరియా నెట్వర్క్ ల్యాన్ అని కనిపిస్తుంటుంది. సో యూ కెన్ క్లిక్ ఆన్ దట్. రైట్, సో ప్రెసెంట్లీ కనెక్టెడ్ మీకు డీటెయిల్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ డీటెయిల్స్ మీరు కొడితే గనక ఇట్ షోస్ అంటే ప్రెసెంట్లీ ఈ సిస్టమ్ కి అసైన్ చేయబడినటువంటి ఐపీ అడ్రస్ 192.168.0.1.3. ఈ ఐపీ అడ్రస్ అనేది ప్రెసెంట్లీ మనం దీనికి అసైన్ చేసుకున్నాము. ఓకే, సో ఐపీ అడ్రస్ అనేది ఎందుకంటే మన సిస్టమ్ కి అసైన్ చేయబడే ఒక లాజికల్ అడ్రస్ అన్నమాట. దీని ద్వారా మన సిస్టమ్ ని నెట్వర్క్ లో ఐడెంటిఫై చేయొచ్చు ఈ అడ్రస్ ని ఉపయోగించుకొని. అలానే ఈ సబ్నెట్ మాస్కింగ్ ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారు, ఈ సబ్నెట్ మాస్కింగ్ ఉపయోగించి టోటల్ గా మనకి సిస్టమ్స్ ని, అంటే ఒక నెట్వర్క్ లో మనకి చాలా సిస్టమ్స్ ఉంటాయి కదా, సో ఆ చాలా సిస్టమ్స్ ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్ లో మనం కమ్యూనికేట్ చేసాము, అలానే దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఈ మాస్కింగ్ టెక్నిక్ ఉపయోగిస్తారు. అలానే గేట్వే. ఓకే, సో గేట్వే అంటే ఏంటంటే ఏ డివైస్ మన ద్వారా మన నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యాము అని తెలియడం కోసం ఈ గేట్వే అడ్రస్ మనం అసైన్ చేస్తాము. ఓకే, సో ఇక్కడ ఈ ఐపీ అడ్రస్ కానివ్వండి, సబ్నెట్ మాస్క్, డిఎన్ఎస్ సర్వర్ కానివ్వండి, లేకపోతే గేట్వే కానివ్వండి, ఇవి మొత్తం కూడా డిహెచ్సిపి ద్వారా మనకి అసైన్ చేయబడింది. ఓకే, సో డిహెచ్సిపి ఎనేబుల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. సో ఈ డిహెచ్సిపి ద్వారా మనం ల్యాన్ లో ఉన్నటువంటి సిస్టమ్స్ కి ఆటోమేటిక్ గా, అంటే మనం ఎలాంటి కాన్ఫిగరేషన్ చేయకుండా ఆటోమేటిక్ గానే ఐపీ అడ్రస్ లో అసైన్ చేయొచ్చు. ఓకే, ఒకవేళ మీరు అసైన్ చేసుకోవాలని ఐపీ అడ్రస్ మార్చుకోవాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ ఉంటుంది చేంజ్ అడాప్టర్ సెట్టింగ్స్, ఇక్కడికి వెళ్ళండి. సో ఇక్కడ మీకు వైఫై అని కనిపిస్తుంది కదా, సో దీన్ని మీరు డబుల్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ మీరు రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ కి వెళ్ళిపోవచ్చు.
ఓకే, సో ఇక్కడ మీకు పాపప్ ఓపెన్ అయింది కదా, దీంట్లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 IPv4. IPv6 మనం ప్రెసెంట్లీ దాని పెద్దగా ఉపయోగించడం ఇంకా మనకు అందుబాటులో రాలేదు కాబట్టి IPv4 ఉపయోగిస్తాము. సో దాన్ని క్లిక్ చేసి ప్రాపర్టీస్ కొడితే మీకు ఈ విధంగా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం సెట్టింగ్ పెట్టుకున్నామంటే అప్టైన్ ఐపీ అడ్రస్ ఆటోమేటికల్ ఉంది కాబట్టి, సో ఏదైతే మనకి రూటర్ కానివ్వండి, ఏదైతే మన నెట్వర్క్ డివైస్ ఉందో దాన్ని మనం డిహెచ్సిపి కానీ ఎనేబుల్ చేసుకుంటే ఆ డివైస్ ఆటోమేటిక్ గా నెట్వర్క్ కనెక్ట్ అయ్యి అన్ని సిస్టమ్స్ కి, ల్యాప్టాప్స్ కి, మొబైల్ ఫోన్స్ కి ఆటోమేటిక్ గా ఐపీ అడ్రస్ అసైన్ చేస్తుంది. ఒకవేళ కాదు మీరు నేను ఫిక్స్డ్ గా నాకు ఈ ఐపీ అడ్రస్ ఉండాలనుకుంటే కనుక ఇక్కడ క్లిక్ చేసి యూజ్ ద ఫాలోయింగ్ ఐపీ అడ్రస్ అంటే ఇక్కడ మీరు అడ్రస్ ని అసైన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సిస్టమ్ కి ఏ ఐపీ అడ్రస్ ఉండాలి మీరు ఇక్కడ ఇవ్వచ్చు. అలానే దానికి అనుకున్నటువంటి సబ్నెట్ మాస్కింగ్ అంటే ఆ నెట్వర్క్ లో ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్ లో మీరు ఉన్నారో దానికి అనుగుణమైన సబ్నెట్ మాస్కింగ్ ఇక్కడ వస్తుంది. అలానే ఏ డివైస్ ద్వారా మీరు నెట్వర్క్ కనెక్ట్ అవుతున్నారు, దేని ద్వారా అయితే మీరు ఇంటర్నెట్ యాక్సెస్ చేయాలనుకుంటున్నారో దాన్ని మనం గేట్వే అని పిలుస్తాము. ఆ గేట్వేని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో ఏంటంటే ఏదైతే మనకి డిహెచ్సిపి ఎనేబుల్ ఉంటుందో దాన్ని మనం గేట్వేగా తీసుకుంటాము. దాని ద్వారా మనం అడ్రస్ తీసుకోవచ్చు. ఓకే, సో సపోజ్ మీ సిస్టమ్ కి అసైన్ చేయబడిన ఐపీ అడ్రస్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు ఇది ఇలా వెళ్ళకుండా కూడా, సో యూ కెన్ ఓపెన్ కమాండ్ ప్రాంప్ట్. సో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి యూ కెన్ టైప్ ipconfig. ఓకే, సో ipconfig కనుక మీరు టైప్ చేశారంటే ఇక్కడ మీకు డీటెయిల్స్ మొత్తం డిస్ప్లే అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం వైర్లెస్ ల్యాన్ చెప్పాను కదా, ఇప్పుడు మనం వైర్లెస్ ల్యాన్ కనెక్ట్ అయిన వైఫై అడాప్టర్ ద్వారా, దీనికి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు కాబట్టి వైఫైలో ఉన్నాము. సో ఈ వైఫైలో నేను ఏం చేశానంటే ఒక రూటర్ కి కనెక్ట్ చేశాను నా సిస్టమ్ ని. అందుకని ఆ రూటర్ నాకు అసైన్ చేసిన ఐపీ అడ్రస్ ఇది 192.168.0.1.3 అండ్ దిస్ ఇస్ మై సబ్నెట్ మాస్కింగ్. ఎందుకంటే ఇది మనకి క్లాస్ సి నెట్వర్క్ కాబట్టి సబ్నెట్ మాస్కింగ్ ఇలా ఉంటుంది 255.255.0. అలానే డిఫాల్ట్ గేట్వే, దిస్ ఇస్ ద డివైస్ వేర్ ఐఎమ్ గెటింగ్ ద ఐపీ అడ్రస్. సో 192.168.0.1. ఓకే, సో ఈ మూడు మనకి మన డివైస్ ని ఏదైతే మన ల్యాప్టాప్ ఉందో దీన్ని ఆ నెట్వర్క్ లోకి ఒక పార్ట్ గా మార్చి అంటే ఒక హోస్ట్ లాగా మార్చినాయి అన్నమాట. ఈ విధంగా మనం మన సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ ని తెలుసుకోవచ్చు. ఓకే, సో మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జస్ట్ టైప్ ipconfig, ఐపీ కాన్ఫిగరేషన్ అన్నమాట. మీరు ఏ మోడ్ లో అయితే కనెక్ట్ చేస్తారంటే వైర్డా వైర్లెస్ మీరు ఏదైతే నెట్వర్క్ కనెక్ట్ అయ్యారో ఆ మీడియం బేస్ చేసుకుని మీకు ఐపీ అడ్రస్ అసైన్ అవుతుంది. అండ్ దిస్ ఈస్ ఆటోమేటిక్ ఐపీ అడ్రస్. చెప్పాను కదా డిహెచ్సిపి ఎనేబుల్డ్, డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ ద్వారా మనకి ఈ సిస్టమ్ కి ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయబడింది అనమాట. ఓకే, సో ఇది మనకి ఎండ్ డివైస్ అడ్రసింగ్ అన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన సిస్టమ్ అంటే మన ఫోన్ కానివ్వచ్చు, లేకపోతే మన ల్యాప్టాప్ కానివ్వచ్చు, మన డెస్క్టాప్ కావచ్చు, ఏదైనా సరే ఒక నెట్వర్క్ లో పార్ట్ గా చేయాలనుకున్నప్పుడు మనం ఈ ఐపీ అడ్రస్ అనేది మనం తెచ్చుకోవాలి మన సిస్టమ్ కి. ఓకే, చెప్పుకున్నాం కదా. సో ఈ ఐపీ అడ్రస్ అసైనింగ్ లో మాన్యువల్ గా మనం చేసుకోవచ్చు ఇప్పుడు చూపించిన విధంగా, లేదా మన డివైస్ కనుక డిహెచ్సిపి ఎనేబుల్ చేసుకుంటే సో డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్ ద్వారా ఆటోమేటిక్ గా ఆ సిస్టమ్ మనకి ఏదైతే మన ఎండ్ డివైస్ ఉందో మనకి ఈ రూటర్ కానివ్వండి, అలానే మన సర్వర్ కానివ్వండి, ఏదైతే మనం డిహెచ్సిపి ఎనేబుల్ చేసామో అక్కడి నుంచి మనకి ఐపీ అడ్రస్ అనేది అసైన్ చేయబడుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం ఐపీ అడ్రస్ ని ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఇంకొకసారి చూడొచ్చు మీరు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ లో ఇక్కడ మనకి లోకల్ ఏరియా నెట్వర్క్స్ అన్నమాట. కంట్రోల్ ప్యానెల్ లో మనకు ఉంటది. దీంట్లో మీరు వైఫై ఉంది కదా, దీని మీద మీరు రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ కొడితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీరు ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 ప్రాపర్టీస్. ఓకే, సో హియర్ యూ కెన్ సెట్ మాన్యువల్లీ, ఇక్కడ మీరు మాన్యువల్ గా సెట్ చేసుకోవచ్చు. ఓకే, లేదు మీరు ఆటోమేటిక్ గా ఏదైతే మన డిహెచ్సిపి సర్వర్ ఎనేబుల్డ్ ఉందో అక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటే కనుక అప్టైన్ అనే ఐపీ అడ్రస్ ఆటోమేటికల్ కొడితే ఆటోమేటిక్ వచ్చేసింది అనమాట. ఓకే, మీరు మార్చుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి ఐపీ అడ్రస్ ని ఇక్కడ మార్చుకోవచ్చు. ఓకే, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రేపు మనం ప్యాకెట్ ట్రేసర్ ల్యాబ్ చేసేటప్పుడు ఏవైతే డివైజెస్ ని మనం ప్యాకెట్ ట్రేసర్ లోకి యాడ్ చేసుకుంటామో వాటికి ఐపీ అడ్రస్ డిఫాల్ట్ మనం యాడ్ చేసినప్పుడు డిహెచ్సిపిలు వచ్చేస్తాయి. కానీ తర్వాత మనం మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. అప్పుడు ఈ కాన్సెప్ట్ ని అక్కడ మనం ఉపయోగిస్తాం. ఏ విధంగా మన డివైజెస్ ఏవైతే మన ల్యాప్టాప్స్ కానివ్వండి, పీసీస్ కానివ్వండి, ప్యాకెట్ ట్రేసర్ నెట్వర్క్ లో ఒక పార్ట్ లాగా మనం యాడ్ చేస్తామో వాటికి ఏ విధంగా మనం ఐపీ అడ్రస్ ని అసైన్ చేసుకోవాలి, అలానే సబ్నెట్ మాస్క్ ని అసైన్ చేయాలి, అలానే గేట్వే ని అసైన్ చేయాలి అనేది మనం అక్కడ చూస్తాం అనమాట. రైట్, సో ఇది మనకి సెకండ్ మాడ్యూల్ అన్నమాట. ఏదైతే మనం లోకల్ ఏరియా నెట్వర్క్స్ ని ఫార్మ్ చేయడం, అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైర్లెస్ టెక్నాలజీస్ ఎక్కడైతే మనం ఉపయోగిస్తాం వాటి గురించి అనమాట. ఓకేనా, రైట్, దిస్ ఈస్ సెకండ్ మాడ్యూల్. ఓకే.